స్వామికి ప్రీతిగా కైంకర్యంగా చెప్పుకువస్తున్న ప్రవచనం సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రంలో బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినటువంటి ఈ శాస్త్రం నిన్నటి రోజున ఢకార నామాలు పూర్తి చేసుకున్నాం. డుంఢి విఘ్నేశ్వరానుజాయ నమః. ఇందులో గణపతికి డుంఢి అని పేరు ఎందుకు వచ్చినది అని కూడా ప్రస్తావన చేసుకోవడం జరిగింది. తకార నామాల్లో తత్వజ్ఞాయ నమః, తత్వగాయ నమః అని రెండు నామాలు ప్రారంభమవుతున్నాయి. తత్వము తెలిసినవాడు ఒకటి, తత్వమును పొందినవాడు తత్వగహ అనే మాటకి. దీన్ని బట్టి స్వామికి తత్వం తెలుసు అంటే బ్రహ్మజ్ఞానం తెలుసు అని చెప్పడమా? బ్రహ్మజ్ఞానమే ఆయన. తత్వము తెలుసు అంటే యథార్థము తెలిసినవాడు. నాకు అర్థంలో సృష్టి యొక్క యథార్థం తెలిసింది పరమాత్మకు మాత్రమే. అంతేకాదు స్వస్వరూప జ్ఞానం కలవాడు పరమాత్మ. కనుక సుబ్రహ్మణ్యుడు స్వస్వరూప జ్ఞానం కలవాడు, అందుకే తత్వజ్ఞుడు. ఎల్లవేళలా ఆ స్వస్వరూపంలోనే ఉన్నవాడు, దాన్ని పొందినవాడు. ఆయన ఆప్తకామ ఇత్యాదులు చెప్పినట్లుగా తత్వగాయ నమః. తీవ్రాయ నమః తర్వాత నామం తీవ్రమైన వాడు. తీవ్రత అంటే మనం దీన్ని ఒక రౌద్రభావంతో తీసుకోవాల్సిన అవసరం లేదు. తీవ్రత అంటే ఇంకొక అర్థంలో నిత్య కార్య వ్యగ్రహ అని ఒక అర్థం చెప్పారు. తీవ్ర అంటే ఎల్లవేళలా కార్యం చేయడంలోనే ఉంటాడు, అలసట మొదలైనవేవి లేకుండా తన కార్యాన్ని అద్భుతంగా చేసేటువంటి వాడిని తీవ్రహ అనాలి అన్నారు. ఇది సరైన అర్థం. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు మహాసేనాని, అది ప్రతిరోజు మనం స్మరించుకుంటున్నాం. సేనానిగా ఆయనకు అలుపు లేదు, శత్రువుల్ని నశింపజేయడమే, నశింపజేసిన తర్వాత కూడా అలసట్లేదు. అందుకే ఆయన తీవ్రాయ నమః, తపోరూపాయ నమః, తపోమయాయ నమః. తపోరూపుడు, తపోమయుడు. సుబ్రహ్మణ్యుడు తపస్వరూపుడు. అందుకని తపస్వరూపమైన తత్వం గుహ ఇత్యాది నామాల ద్వారా తెలియబడుతున్నది. ఆయన సత్వరూపధారియై అంతర్ముఖుడి నిరంతరం తపస్సులోనే ఉంటాడు. భగవంతుడు తపోభంగిమలో ఉండడం కూడా ఒక ఉపాస్యమూర్తియే. శివుని యొక్క తపోమూర్తిని ఆగమాలు వర్ణిస్తున్నాయి. దక్షిణామూర్తి ఇత్యాదులు తపోమూర్తులే. అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారు వీరందరూ తపస్వరూపులు. అంటే తపస్సు అంటే ఏమిటో వాళ్ళే తపోమూర్తులుగా మనకు చూపిస్తున్నారు. అదే వాళ్ళు తపస్సులు, తపసాం ఫలదాతారం, తపస్సుకు ఫలమిచ్చేవారు కూడా. అందుకే తపో రూపులు, తపస్సుకు ఫలమిచ్చేవారు. మనం తపస్సును చేస్తున్నామంటే పరమాత్మని తపస్వరూపంగా ఉపాసించాలి. మనం ఏ స్వరూపంగా ఉపాసిస్తున్నామో మన సాధనకు అది సహకరిస్తుంది. పైగా మన సాధనా మార్గాన్ని ఈశ్వర స్వరూపంగా దర్శించడం కూడా. తపస్సు పరమాత్మ యొక్క స్వరూపం కనుకనే తపస్సు ద్వారా ఆయన పొందగలుగుతున్నాం. యస్య జ్ఞానమయం తపః అని వేదమే చెప్తోంది ఇక్కడ. జ్ఞానమయం తపః, పరమాత్మ జ్ఞానమయమైన తపస్సు ఆయన స్వరూపము అని చెప్తున్నారు ఇక్కడ. తపస్సు అంటే జ్ఞానము అని కూడా అర్థం ఉన్నది. అందుకే తపోరూపాయ నమః, తపోమయాయ నమః రెండు మాటలు ఇక్కడ. ఆయన తపస్సు యొక్క రూపము తపోమయుడు. తపోమయుడు అంటే ఉంగరం బంగారుమయం అన్నట్లుగా. ఉంగరం బంగారమయం అంటే అణువణువు బంగారమే. అలాగే ఆయన తపోమయుడు అంటే అణువణువున తపస్వరూపుడే, జ్ఞానస్వరూపుడే. త్రయీమయాయ నమః. ఈ మాటలన్నీ కూడా ఉదాత్తమైన భావాన్ని చూపిస్తున్నాయి. త్రయీమయుడు అంటే వేదస్వరూపుడు అర్థం. త్రయీ అనగా ఋగ్యజు సామముల్ని త్రయీ అంటారు. వేదం చెప్పుకోవడానికి 4 అయినా అందులో మంత్రములన్నీ 3 విధములే. అదే 4 మంత్రములకు కలిపి త్రయీ అని పేరు. ఆయన వేదమయుడు అంటే వేదమంతా ఆయన స్వరూపమని చెప్పడం. వేద స్వరూపుడైన ప్రకాశిస్తున్నాడు. త్రయీమయుడు, త్రికాలజ్ఞుడు. తర్వాత మాట 3 కాలాల జ్ఞానం కలిగిన వాడు. అంటే పరమాత్మ అంటేనే ఒక నిరుపాధిక చైతన్యం, నిరవధిక చైతన్యం. జీవుడు ఏ బిందువులో ఉంటాడో ఆ బిందువు గురించి ఆలోచిస్తాడు. అంటే ఉదాహరణకి తాను వర్తమానంలో ఉంటే ఇది వర్తమానం, గతించినది గతం, రాబోయేది భవిష్యత్ అంటాడు. అయితే ఇంత గతము భవిష్యత్ అనేది సహజమేనా అని ఆలోచిస్తే గతం నిన్నటి రోజున వర్తమానం అనిపించింది, ఇవాళకి గతమైంది, ఇవాళ నిన్నటికి భవిష్యత్ అయింది, ఇవాళ వర్తమానం అయిపోయింది, రేపటికి గతం అయిపోతుంది. అంతకి ఇంతకి గతము వర్తమానం నిజమేనా అంటే ఒక బిందువులోంచి ఆలోచించి దీని గురించి చెప్తున్నాం. కానీ పరమాత్మ దృష్టి కాలానికి అతీతం గనక త్రికాలజ్ఞాయ నమః. 3 కాలాల జ్ఞానము తెలిసినవాడు, 3 కాలాలకు అతీతుడైనవాడు. అతీతుడికి అన్నీ తెలుస్తుందండి. ఒక ఉన్నత స్థానం మీద ఉన్నవాడే క్రిందనున్న సమస్త విషయ జ్ఞానము తెలుసుకోగలడు. అంటే కాలాతీతుడు గనక త్రికాలజ్ఞుడే ప్రకాశిస్తున్నాడు. అంటే 3 కాలాల్ని గమనించుకుంటూ ఉన్నటువంటి వాడు. త్రిమూర్తయే నమః. సుబ్రహ్మణ్యునికి ఇది ఒక విశేషమైన మాట. త్రిమూర్తి, మురుక అనే మాట ఉన్నది. మురుగన్ అంటున్నాం. మురుగన్ అంటే అందగాడని అర్థం, ఇది ద్రవిడ భాషలో. కానీ మురుక అది తమిళంలో గా అయింది అని ఒక వాదం ఉంది. స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉందండి. అయితే పండితులు ఎంత మేరకు అంగీకరిస్తారో పక్కన పెడితే పురాణ భాష చాలా చిత్రంగా ఉంటుంది. అది మన నిఘంటువుల, ఆలంకారికుల, వ్యాకరణవేత్తల భాష కంటే భిన్నంగా ఉంటుంది. వాళ్ళు మంత్రశక్తిని దర్శించి భాష్యం ఇస్తూ ఉంటారు. అవి ప్రమాణం కాదనడానికి లేదు, అవి ఋషి హృదయమే.
కనుకనే మామూలుగా మనం అనుకునే భాషకు మించిన భాష ఏదో ఉంది. మురుక గురించి స్కాందపురంలో శ్లోకం ఉంది. ముకారస్తు ముకుంద స్యాత్, రుకారో రుద్రవాచక, కకారో బ్రహ్మవాదీచ, మురుకో గుహవాచక అని చెప్పారు ఇక్కడ. ముకారం ముకుందుని తెలియజేస్తుంది, రుకారం రుద్రుని తెలియజేస్తుంది, కకారం బ్రహ్మవాది. ఇది శాస్త్రసిద్ధమైనటువంటి మాట. పైగా మంత్రశాస్త్రంలో ఏకాక్షర నిఘంటువులు లాంటివి ఎన్నున్నాయో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతకి సంకేతంగా చెప్పబడుతుంది. కానీ మురుక అంటే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి స్వామి. ఎప్పుడైనా బ్రహ్మమును ఆరాధించుట, సగుణ బ్రహ్మమును ఆరాధించడం అంటే సృష్టి స్థితిలయాత్మ స్వరు చేసేవాడెవడో అతన్ని సగుణ బ్రహ్మము అంటున్నారు. సృష్టి స్థితిలయులు అంటే బ్రహ్మ విష్ణు శివులే కదా. కనుక ఉపాసించే దైవము బ్రహ్మ విష్ణు శివాత్మకమని ఉపాసించితేనే అది పరిపూర్ణ ఉపాసన. అందుకని బ్రహ్మ మాత్రమే విష్ణువు మాత్రమే కాదు, బ్రహ్మ విష్ణు శివాత్మకం. అదే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివినా బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నాం. కనుక ఉపాస్య దైవాన్ని బ్రహ్మ విష్ణు శివాత్మకం అనాలి. అలా ఎవరిని పెడితే వాళ్ళని ఉపాసన చేసి ఎవరిని పెడితే వాళ్ళని అలా అనకూడదు. మళ్ళీ అదొకటి ఉన్నది. మీరు అలా అన్నారు కనుక ఈ మధ్య కొత్త దేవుడికి మేము ఇలా అన్నామండి అంటే వాడు కొత్త దేవుడు నువ్వే ఒప్పుకుంటున్నావు. దేవుడు కొత్త ఎలా అవుతాడండి? ఇది ఉపాస్య దైవములుగా ఎవరిని ఆరాధించాలనేది వేదమే నిర్ణయించింది, మనం నిర్ణయించడానికి లేదు. అలా వేదం నిర్ణయించిన ఉపాస్యమూర్తులు షణ్మతాలకు చెందినవారే గనక స్కందుడు కూడా సాక్షాత్ పరబ్రహ్మ తేజస్సు గనక ఆయన సగుణ బ్రహ్మముగా మనం ఉపాసిస్తున్నాం. నిర్గుణ బ్రహ్మం అనే జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం. అందుకే ఇక్కడ మురుక అనే మాటను మనం అర్థం చేసుకున్నాం. దాన్ని బట్టి త్రిమూర్తయే నమః అని త్రిమూర్తి స్వరూపుడు. త్రిమూర్తి అనే పేరున్న వాళ్ళు మరొకరు ఉన్నారండి. ఇది సంహితా గ్రంథాల్లో కనబడుతుంది. త్రిమూర్తి అంటే హనుమంతుడికున్న పేరు త్రిమూర్తి. ఆయనకి త్రిమూర్త్యాత్మకుడని పేరు. దీని విషయం ఉమా సంహితాలంటే గ్రంథాల్లో కనబడుతున్నది. సుందరకాండలో సంకేతంగా వాల్మీకి తెలియజేశాడు కనుక ఆయనకు ఒక నమస్కారం. మధ్యలో హనుమంతుడు ఎందుకు వచ్చారంటే ఆయన ఉన్నాడు కదా, కలోకపి వినాయకో. ఇంకొక రహస్యం, గణపతి, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, వీడు ముగ్గురు తత్వములు ఒకటి. అంటే షణ్మతాల్లో హనుమంతుడు లేడు కదా అని ఒక ప్రశ్న ఒకటి ఉన్నది. షణ్మతాలు కలిపితే హనుమంతుడు, ఆయనలో మిగిలిన 6 తత్వం ఉన్నది ఇక్కడ. అది వాల్మీకి కూడా ఉత్తరకాండలో మన హనుమంతుడు జననగా అతన్ని వర్ణిస్తూ శిశుం శరవణే యథ అని ఒక సంకేతాన్ని ఇచ్చాడు. శరవణంలో శిశువు వలే కలిగేడు ఈయన అన్నాడు. అదేవిధంగా ఇంద్రుడి చేత మొదటి సత్కారం పొందిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యుడు ఎలాగో హనుమంతుడు అలాగే అని ఒక్కసారి మనం మొదటి రోజు చెప్పుకున్న మాట గుర్తు తెచ్చుకోవాలి. కానీ త్రిమూర్తయే నమః, త్రిగుణాత్మకాయ నమః, 3 గుణములు యందు ఆయన లీనమై ఉంటాడు బ్రహ్మతత్వం కనుక త్రిగుణాత్మకాయ నమః. త్రిదశేషాయ నమః, త్రిదశులు అంటే దేవతలను అర్థం. త్రిదశ ఈశాయ అంటే దేవతలకు ఈశ్వరుడైన వాడు. తారకారయే నమః, తారకాసురుని యొక్క బాధల్ని పోగొట్టాడు కనుక తారకారి. దీని వ్యాఖ్యానాలకు అందమైన చెప్పవచ్చండి. ఇలాంటి తారకారి అంటే తారకునికి శత్రువు. అది అయితే తారకుడు ఎవరికి శత్రువో అతడు అని మరి దూరాన్వయం చేయొచ్చు, కానీ తారకుడికి శత్రువు అన్నారు ఇక్కడ. అంటే తారకుడికి సుబ్రహ్మణ్యుడు శత్రువు, కానీ సుబ్రహ్మణ్యుడికి తారకుడు శత్రువు కట్ట. ఇదేదో ఆలోచించవలసిన అవసరం. అంటే భగవంతుడికి ఎవరి మీద వీడు నావాడు వీడు పైవాడు అని భేదం ఉండదు. ఆయనతో తలపడుతున్నప్పుడు మాత్రం తారకాసురుడు నా శత్రువు అనుకున్నాడు, ఈయనకి మాత్రం అలా లేదు. ఎందుకంటే వైరిష్వపి ప్రకటితేత్త దయాత్వయేత్తం అని దేవి మహాత్మ్యం చెప్పినట్లుగా భగవంతుడు తాను శిక్షిస్తున్న రాక్షసుడి మీద కూడా దయ చూపిస్తాడు, దయలో భాగంగానే శిక్షిస్తాడు. కనుక ఐరీభావం అనేటువంటిది భగవానికి లేదు ఇక్కడ. అందుకే తారకారి అంటే తారకునికి శత్రువు అన్నారే తప్ప ఈయనకి తారకుడు శత్రువు కాదట. ఇది మంచి వ్యాఖ్యానం. ఇది అంటే శత్రుమిత్ర భావాలకు అతీతమై ధర్మరక్షణ కోసం అతన్ని శిక్షించాడని భావం గ్రహించవలసింది. తాపఘ్నాయ నమః, తాపమును పోగొట్టువాడు తెలుస్తున్నది కదా, తాపత్రయ నాశకుడు. తాపసప్రియాయ నమః, ఇందాక చెప్పిన తపస్సుకి ఇది. ఎందుకంటే భగవంతుని పొందాలంటే ఒకటే మార్గం అండి, సులభ మార్గాలు లేవు. అది యుగాల మారినా కాలం మారినా మార్గం మాత్రం మారదు, ఒకటే మార్గం. తపస్సు ఒక్కటే మార్గము. భగవంతుని పొందుటకు తపస్సు ఒక్కటే మార్గం. తపస్సులు మళ్ళీ అనేక రకాలుగా ఉన్నాయి. ఏదైనా సరే శాస్త్రసిద్ధమైన తపో మార్గం తీసుకోవాలి ఇక్కడ. కనుక తపో మార్గమును శాస్త్రం చాలా చెప్తున్నది. అది గురూపదేశంతో నువ్వు ఏది చేయగలవో దాన్ని పాటించడమే తపస్సు. అది శాస్త్రసిద్ధమై ఉండాలి, అదే నియమం ఒకటి. దాన్ని నియమబద్ధంగా ఏకాగ్రంగా అకుంఠిత శ్రద్ధతో పాటిస్తే అదే తపస్సు. అలాంటి తపస్సును ఆచరిస్తే భగవంతుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అందుకే తాపసప్రియాయ నమః, ఆయన చేత ప్రియమైన వాడు అనిపించుకోవాలి కదా, అందుకు మనం తాపసులం కావాలి. తాపసప్రియాయ నమః, తుష్టిదాయ నమః, తుష్టికృతే నమః, తృప్తిని ఇచ్చువాడు, తృప్తిని కలిగించువాడు.
అంటే ఇవ్వడము కలిగించడము రెండింటికి మళ్ళీ తేడా ఏమిటండి? తేడాలు ఉంది కనుకనే రెండు నామాలు ఉన్నాయి. అంటే తృప్తిని ఇచ్చుట అంటే ఆయన ఒక వస్తు రూపంలోనే ఇది ఇవ్వచ్చు. తృప్తిని కలిగించుట అంటే నీ మనస్సులోంచి కలిగించుతాడు ఆ భావాన్ని అని. అంటే ఒక వస్తువు దొరికితే కానీ తృప్తి కలగదు అంటే వస్తువుని ఇవ్వచ్చు అభిషిద్దాయికుడు కనుక. నీ మనస్సులోనే తృప్తిని కలిగించితే తృప్తి కృతే నమః, తుష్టి కృతే నమః అన్నారు. అలాగే తీక్ష్ణాయ నమః, తపోరూపాయ నమః రెండు కలుపుకోవాలి. అంటే మళ్ళీ తపోరూపం ఎందుకు చెప్పారు? అక్కడ చెప్పారు కదా అంటే తీక్ష్ణాయ తపోరూపాయ అని. తీక్ష్ణమైన తపస్సు ఆయన యొక్క స్వరూపం అని అర్థం. ఆయన తపస్సు మామూలుది కాదు, తీక్ష్ణమైన తపస్సు. అసలు పరమాత్మ సృష్టి చేయాలంటే మొదట తపస్సు చేసేట. తపస్సు సృష్టి నియమం అండి. ఇక్కడ తపస్సు అని 10 మార్లు వచ్చింది. ఇది సమయం లేదని విస్తరించట్లేదు, కానీ విస్తరిస్తే తపస్సు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే పరమాత్మ సృష్టి చేయాలని తపస్సు చేశాడు. ఎవడైనా తపస్సు చేస్తేనే ఏదైనా చేస్తాడు. తప ఆలోచనే అనే ధాతువు ప్రకారంగా తపస్సు అంటే ఆలోచించుట అని అర్థం. ఒక పని చేయాలంటే అది ఎలా చేయాలని ముందు మనస్సులో ఆలోచన వచ్చి తర్వాత వస్తుంది. అదే విశ్వనాథ వారు అంటారు, గొప్ప రూపం ధరించాలని నువ్వు తపస్సు చేసేవయ్యా నారాయణ, అలాంటి రూపం ధరించడం కోసం తపస్సు చేసి అంత గొప్ప రూపాన్ని ధరించావు, నీ తపస్సు అంతా ఆ రూపంలో కనబడింది, ఆ రూపమే రామరూపము అన్నారు. ఇక్కడ విష్ణువు కూడా ఒక అవతారం ధరించాలంటే తపస్సు చేసేట. దీని బట్టి తపస్సు లేనిది ఏదీ లేదండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వ్యక్తమై ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే తప తప అని శబ్దం వినబడింది. అది నీటి యొక్క తపతపలాడే శబ్దం అనుకోలేదు బ్రహ్మదేవుడు, అదొక ఉపదేశంగా అనుకున్నాడు. అందుకే తపస్సును ఆచరించాడు. తపస్సును ఆచరించడం వల్ల స్ఫురణ వచ్చింది, ఏం చేయాలో స్ఫురణ వచ్చింది. అందుకే తపస్సును ఆచరించేవాడికి భగవంతుడు స్ఫురణ రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు. కానీ సాక్షాత్కారం అంటే ఎదురుగా గ్రాఫిక్స్తోనూ డిజిటల్ సౌండ్తోనూ రావడం కాదు, నీ బుద్ధికి స్ఫురించడమే. ఆనంద స్ఫురదనుభవాభ్యాం అంటారు శంకర భగవత్పాలు వారు. స్ఫురణ ఎవరికి వస్తుందంటే తపస్సు చేసిన వారికి స్ఫురణ వస్తుంది. తపస్సు చేసిన వారికి వచ్చే స్ఫురణ సత్యము. అదే మామూలుగా భావించేవాడు థింకరు వీళ్ళు కాదు. థింకర్స్ అందరూ థింకర్ అంటే ఆలోచించేవాడే కదా. మీరేం చెప్పారు? తప అంటే ఆలోచన అన్నారు కదా. కానీ థింకర్స్ అందరూ తపస్సు లేంటూ కుదరదు. తపస్సుకో పద్ధతి ఉంది. అది శాస్త్ర మార్గములో తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు పండితే భగవానుడు స్ఫురిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టిస్థితిలోనే తపస్సుతో ఆచరించాడు కనుక, తాను తపస్వరూపుడి ఉన్నాడు కనుక తపస్సుతోనే తను పొందాలని తెలియజేశాడు. అందుకే తీక్ష్ణాయ తపోరూపాయ నమః. తపస్సు యొక్క తీక్ష్ణ రూపము, సంపూర్ణ రూపం. తీక్ష్ణ అంటే సంపూర్ణం. సూర్యభగవానుడు తీక్ష్ణంగా ఉన్నాడంటే తన శక్తిని బాగా చూపిస్తున్నాడు అర్థం ఇక్కడ. కానీ శక్తి యొక్క గొప్ప ప్రకటనమే తీక్ష్ణము అని తీసుకుంటే తీక్ష్ణాయ తపోరూపాయ నమః, త్రికాల విదే నమః ఇత్యాది నామములు. స్తోత్రే నమః, స్తవ్యాయ నమః, స్తవప్రీతాయ నమః, స్తుతయే నమః, స్తోత్రాయ నమః. ఇవన్నీ కూడా స్తోత్ర సంబంధమైన నామములు. స్తోత్రము చేసేవాడు, స్తోత్రింపబడేవాడు, స్తోత్రము చేత ప్రీతి చెందేవాడు, స్తోత్రమే స్వరూపమైన వాడు సుబ్రహ్మణ్యుడు. ఇది ఏ దేవతకైనా ఉంటుంది. స్తుతి స్తోతారణ ప్రియ, స్తోత్రప్రియా స్తుతిమతి, శృతి సంస్తుత వైభవ. అంటే పరతత్వం ఎప్పుడూ ఒకటే. స్తోత్రము చేత ప్రీతి చెందుతాడు భగవంతుడు. మరి స్తోత్రం ఎవరు? అది భగవంతుడే. మరి స్తోత్రం చేసేవాడెవడు? అది భగవంతుడేట. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అని చెప్పినట్లుగా మూడు ఒకటి ఎలా అవుతుందో కొంచెంసేపు ఆలోచిద్దాం. స్తోత్రం చేస్తున్నాం, ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వాడు భగవంతుడు, అంతే కదా మనకు తెలిసి. స్తోత్రం కూడా భగవంతుడే, ఎలా అవుతాడో చూద్దాం. స్తోత్రంలో ఉన్నదేమిటి? స్తోత్రంలో మొదటక్షరం నుంచి చివరక్షరం వరకు ఆ భగవంతుని యొక్క స్వరూపము, స్వభావము, ప్రభావము, మహిమ, గుణము, లీలా, తత్వం ఇవే చెప్పబడ్డాయిగా. కానీ స్తోత్రం అంతా ఉన్నది అదేగా. కానీ స్తోత్రం ఆయన స్వరూపం. మరి స్తోత్రం చేసేవాడు ఎలా అవుతాడంటే, స్తోత్రం చేసేటప్పుడు అతడు దాంతో తాదాత్మ్యం చెందుతున్నాడా లేదా? ఆ శబ్దముతో నా భావంతో తాదాత్మ్యం చెందినప్పుడు అతడు మనస్సు ఏమైంది? సంపూర్ణంగా తద్రూపాన్ని వహించింది. దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు ఇక్కడ. తద్రూపాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో, ఇప్పుడు తానంటూ మరి వేడే లేడు కదా. తన మనస్సే తాను, తన ఆలోచనే తాను, ఈ శరీరం కాదు కదా. కానీ ఆలోచన నువ్వు అని చెప్పినట్లుగా తన ఆలోచన, తన భావము అంత స్తోత్ర రూపం స్వీకరించింది కనుక అతడు కూడా సుబ్రహ్మణ్యుడే అన్నారు ఇక్కడ. అందుకే స్తోత్రప్రియ అన్న మాటకి స్తోత్రప్రియుడైన, స్తోత్రమాయన, స్తోత్రం చేసేవాడైన, స్తోత్రం చెయ్యబడేవాడాయన, ఇన్ని విధములుగా చెప్పడంలో ఏకత్వం అర్థం చేసుకోవాల్సిన తీరిది. అన్నిటికీ మించి స్తోత్రం అనే గొప్ప ఉపాయాన్ని మనకి ఇందులో చూపిస్తున్నాడు. స్తోత్రం సామాన్యమైనది కాదండి. మిగిలినటువంటి కర్మలకి వాటి ప్రాధాన్యం వాటికి ఉన్నది.
కానీ స్తోత్రం అనేది భగవంతుడు మనకు వాక్శక్తినిచ్చాడు. ఆ వాక్కుతో చక్కగా చేసుకోవచ్చు. భావం కొన్ని మార్లు తగులుతూ ఉంటుంది, కొన్ని మార్లు తగలదు. అంతేగాని లలితా శాస్త్రం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు భావతాదాత్మ్యంతో 1000 నామాలు చదువుతామా? 1000 నామాలు భావంతో చదువుతాం కదా. అప్పుడు భావం పని చేయకపోయినా భాష పని చేసింది, శబ్దం పనిచేసింది. శబ్దం అంటే ప్రాణశక్తి, అది కూడా ఫలితాన్ని ఇస్తుందండి, అందులో సందేహం లేదు. అందుకే ఏమి నిరుత్సాహపడక్కర్లేదు. నీకున్న ఒక కారణం దానిలో లీనమైపోయింది, చాలదా? అందుకే స్తోత్రం, పైగా శబ్దం భగవత్ స్వరూపం గనక స్తోత్రం భగవత్ స్వరూపమే. స్తోత్రం చేసేవాడు తాను శబ్ద రూపంలో వ్యక్తమవుతున్నాడు కనుక శబ్దం భగవత్ స్వరూపం. ఆ శబ్దానికి, శబ్దంలో ఉన్న భావానికి భగవంతుడు స్పందిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఇందులో సందేహం లేదు. అది స్తోత్రం గొప్ప సాధనోపాయంగా పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే మనకి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో, స్తోత్ర రత్నాకరము అని పేరుతో స్తోత్రాలు ఉన్నాయి. రత్నాకరం అంటే సముద్రం, మొత్తం పేజీలు 500 కావచ్చు కానీ రత్నాకరమే అది. అంటే స్తోత్రములు అంత అనంతంగా ఉన్నాయండి. స్తోత్ర ప్రాధాన్యం ఎక్కడ కనబడుతుందంటే వేదాల్లో కనబడుతుంది. వేదములో దేవతలు స్తోత్రప్రియులు గనక దేవతని ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్రమే ఆధారము అని చెప్పారు. అదే రుక్కులన్నీ దేవతల యొక్క స్తోత్రములే, వారి వైభవాల్ని, వాళ్ళ తత్వాన్ని స్తోత్రం చెప్తుంది. దీన్ని బట్టి స్తోత్రానికి తెలుగులో చెప్పాలంటే పొగట్ట. అంటే పొగిడితే పొంగిపోతారు దేవతలు అంటే, పొగిడినా పొంగకపోతే ప్రమాదం అండి. ఇక్కడ పొగిడినప్పటికీ పొంగకపోతే ఇంకెందుకండి? పొగిడితే పొంగడం కూడా మంచి స్వభావమే ఇక్కడ. అది పొగిడితే తప్పకుండా పొంగిపోతారండి, అది ఒక తత్వం. అది పైగా పొగడ్తంటే అర్థం ఏంటంటే వాళ్లకు ఉన్న గుణములు, వాళ్ళ యొక్క దివ్యత్వమును స్మరిస్తున్నాం. ఈ స్మరించడంలో వాళ్ళ వైభవాన్ని మనం తెలుసుకున్నామని, వాటి పట్ల ప్రీతి కలిగి ఉన్నామని, వాళ్ళ పట్ల సద్భావం కలిగి ఉన్నామని 3 విషయములు వారికి అర్థమవుతుంది. అందువల్ల వాళ్ళు అనుగ్రహిస్తారు సాధకుడిని. అది పొగడ్త వల్ల మన సద్భావం తెలుస్తుంది, మన యొక్క వారి పట్ల ఉన్న ప్రీతిభావం తెలుస్తున్నది, వారి యొక్క యథాతథ స్వరూపాన్ని చెప్పాం కనుక సంతోషిస్తారు. అంటే సత్యానికి సంతోషిస్తున్నారు వారి అర్థం. ఇంత స్తోత్రానికి ఎంత లోతైన తాత్వికత ఉన్నదండి. అందుకే స్తోత్రం అంత గొప్పది. ఎంతమంది స్తోత్రం చేతే ముక్తి పొందిపోయారు. శివానంద లహరి ఒక స్తోత్రం. అలా మహానుభావులు ఆయా దేవతల మీద స్తోత్రాలు రచించారు. లీలాసుకుడు కృష్ణకర్ణామృతం రచించాడు, వాళ్ళు ముక్తిని పొందారు. అంటే స్తోత్రం భావాన్ని పరమాత్మ యందు లీనం చేస్తుంది, భావంలోకి పరమాత్మని తీసుకొస్తుంది. కనుక స్తోత్రం అంత గొప్పది కనుక స్తోత్రం మీద ఇన్ని నామాలు పెట్టాడు. స్తుతి ప్రియాయ నమః, స్థితాయ నమః, స్థాయినే నమః, స్థాపకాయ నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, స్థానదాయ నమః.